Hyderabad Union of Journalists and Telangana Union of Journalists strongly condemn the attack on media by Mohan Babu and his family. We strongly demand that he should be arrested. He should be implicated in the attempt to murder case, because this is not the first time that he has done this thing. He is a controversial person. Every time he is surrounded by controversies, he creates a controversy. So Mohan Babu, though it is his family matter, when it comes into the limelight, it becomes a personal, it does not remain a personal matter. He should realize that family matters should be kept within the doors of four walls of his house, but not it should not come out. Once it comes out, it becomes public. He is a celebrity. Yes, of course, if it is a celebrity, people want to know about him, his family, and all his personal issues. People they are interested in. That is the reason why he has become a celebrity. Now, once he became a celebrity and enjoying the status of a celebrity, he should behave in a manner of celebrity, not like a rowdy. He is a Padma Shri awardee. He should understand what is the importance of Padma Shri. We request the government to take instant action. If necessary, take back the Padma Shri award given to Mohan Babu. జరిగిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లో మనం చూడొచ్చు అతను ఏ రకంగా లోగోలు తీసుకొని దాడి చేస్తున్నాడు. అయితే ఇష్యూ గత వారం నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న హైడ్రామా మొత్తం కూడా మీడియా ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంది. ఎందుకు దృష్టి సారించిందంటే ఫ్యామిలీ ఇష్యూస్ని వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్లో ఒకరినొకరు కంప్లైంట్ చేసుకున్నారు. ఒకరికొకరు మంచు మనోజ్ వచ్చి మీడియాని తీసుకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు. కాబట్టే మీడియా అక్కడికి వచ్చింది. మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, మీ ఫ్యామిలీ ఇష్యూస్లో మేము జోక్యం చేసుకోవాలని మేము ఎక్కడ కూడా భావించలేదు. మీరంతటా మీరే బయటకు వచ్చారు, మీరంతటా మీరే కంప్లైంట్ ఇచ్చుకున్నారు. మీరు ఒక సెలబ్రిటీగా ఉన్నారు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారు, గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఖచ్చితంగా కవర్ చేస్తుంది మీడియా. అలాంటి కవర్ చేస్తున్నటువంటి మీడియాపై ఈ రకంగా విచక్షణ రహితంగా బూతులు తిడుతూ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా జర్నలిస్టులపై దాడులు చేయొద్దు, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలి, కేసులు నమోదు చేయాలి, కాంపెన్సేషన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మరోవైపు అతను ఎలాంటి తప్పు చేయనటువంటి మంచు మోహన్ బాబు ఈరోజు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ ఎట్లా దాఖలు చేశారు? పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఈరోజు మోహన్ బాబు మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు హైకోర్టు మధ్యాహ్నం 2 గంటల పరిసర ప్రాంతంలో విచారిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, గొడవ చేసింది అతనే, కొట్టింది అతనే, మళ్ళీ తిరిగి అతనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం, ఇదంతా కూడా పూర్తిగా హైడ్రామా, ఇదంతా కూడా నటన. అది సినీ ఇండస్ట్రీలో మాత్రమే చెల్లుతుంది, బయట సమాజంలో చెల్లదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక హైడ్రామా. ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళండి. ఒక సినిమా ఇండస్ట్రీ అంటే మాకు మీడియాకు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా ప్రపంచం ఈరోజు పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళింది కేవలం మీడియా మాత్రమే. ఎవరు మన యూట్యూబ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీడియా లేనిది అసలు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు అనేటోడు ప్రజలకు తెలుసా? అసలు మీరు చెప్పండి. సినిమా ఏదైనా రిలీజ్ కావాలన్నా, ప్రీ రిలీజ్ కావాలన్నా, ఏదైనా షోలు కావాలన్నా ఖచ్చితంగా మీడియానే కదా వాళ్ళని హైప్ చేసేది. మీడియా లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ ఎక్కడిది? నేను ఒకటే చెప్తున్నాను, సినిమా వాళ్ళు మీడియాపై దురుసుగా ప్రవర్తించడం ఎక్కడైనా మానుకోవాలి. బౌన్సర్లను పెట్టుకొని దాడులు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు మీకు మాకు కాదు, మాకు ఎవరైనా సమానమే. మేము రాష్ట్రపతి దగ్గరికి పోతాం, ప్రధానమంత్రి దగ్గరికి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, మంత్రుల దగ్గరికి పోతాం, అందరూ సమానమే. మాకు సామాన్య ప్రజల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ ఒకే రకంగా చూసేది మీడియా మాత్రమే. కానీ మేము హీరోలు, మేము సినీ సెలబ్రిటీలు అని చెప్పుకునేది మీరు ఒకరికి సింగిల్గా రావడానికి భయపడతారు. బౌన్సర్లు లేకుండా మీరు ఒకసారి బయటికి రాండి చూస్తాం. ఈ రకంగా దాడి చేస్తామంటే మేము ఊరుకుంటామా? ఈరోజు మీ ఆఫ్టర్ అంటే మంచు మనోజు ఇప్పటికే వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాడు, కానీ అతను చెప్తే మేము ఊరుకోము. ఎవరైతే దాడి చేసిన వ్యక్తి మోహన్ బాబు ఉన్నాడో అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి, పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి. మరోవైపు మా అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలి. అతన్ని వెంటనే బిఎన్ఎస్ యాక్ట్ 109 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. గతంలో కూడా మీడియాపై జరుగుతున్న దాడులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అల్లం నారాయణ సార్ గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అంబుడ్స్మెన్ కమిటీ అని ఒక కమిటీ గతంలో వేశారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వం నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడారు, ఇలాంటి ఇష్యూస్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. డీజీపీ జితేందర్ కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపింది. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుని ఒకటే అడుగుతున్నాం, నిన్న చేసిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు కొడుతున్నట్టు వీడియోస్ ఉన్నాయి, టీవీని లోగో గుంచుకొని కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, టీవీపై కెమెరామెన్ కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, మన జర్నలిస్టులపై కర్రలతో వాళ్ళ బౌన్సర్లకు చేసిన క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా సెక్షన్ ఎందుకు ఆల్టర్ చేయలేదు? కేవలం 118 కింద అవైలబుల్ సెక్షన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు? 109 అంటే 307 కింద ఎందుకు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇది ముమ్మడికి అయ్యప్ప మాల వేస్తాడా, శివమాల వేస్తాడా పక్క పెడు. ఫస్ట్
ఒక జర్నలిస్ట్గా నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆల్టర్నేట్ అది ఒక భక్తిగా చెప్పుకుంటాడు మోహన్ బాబు, ఎప్పుడు మేము భక్తులము అని చెప్పుకున్నాడు మోహన్ బాబు. ఈ రకంగా మాలధారణలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉదయం నుంచి అక్కడ కవర్ చేస్తున్న మీడియాని ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఎన్టీవీ దగ్గర నుంచి 10 TV దగ్గర నుంచి TV9 అన్ని మీడియాలు ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ కేవలం TV9 ఒక్కనే దాడి జరగలేదు, ఎంటైర్ మీడియా మొత్తం కూడా దాడి జరిగింది. చాలామంది కెమెరామెన్లు దెబ్బలు తాకాయి, చాలామంది మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. ఇదంతా కూడా సహించరాని నేరం. ఖచ్చితంగా మోహన్ బాబుపై 307 అటెంప్ట్ టు మర్డర్ 109 కింద BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలి. కోర్టు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు కూడా ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు కూడా అతని పిటిషన్ని కన్సిడర్ చేయొద్దు. ఖచ్చితంగా అతనికి ఎలాంటి రిలీఫ్ ఆర్డర్ ఇవ్వద్దు. ఖచ్చితంగా పోలీసులకు విచారణకు హాజరు కావాలి. ఖచ్చితంగా కేసును ఎదుర్కోవాలి. కోల్పోతున్నారు కాబట్టి ఇంకొకరికి బుద్ధి చెప్పాల్సిన ఆయన ఈరోజు తనే విచక్షణ కోల్పోవడం అనేది చాలా బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు. అందుకు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది అని. ఛానల్స్ అన్నీ కెమెరాలు కావచ్చు, మైకులు కావచ్చు, పేదవాడి గొంతు బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడేది. ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని మైక్ని మీ దగ్గర నుంచి మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం, నేను నా స్పందన తెలియజేయడానికో, నా బాధను చెప్పుకోవడానికి, నా కష్టాన్ని చెప్పుకోవడానికి ఈ మైక్ని తీసుకొని ఇది కొట్టడం అనేది 30 ఏళ్ల ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు. ఆయన విచక్షణ జ్ఞానానికి, ఆయన ఆలోచన శక్తికి, లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి, ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తిని తట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డ విషయానికి సంబంధించి ఏం ఎక్కడ రెచ్చగొట్టలేదు. మనోజు గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకుని వచ్చి దాడి చేశారు. పక్కన అందరూ మీడియా వాళ్ళు ఉన్నారు. సరే, ఈరోజు ఒక TV9కి సంబంధించి రంజిత్కి దాడి జరిగింది, ఎవరికైనా జరగవచ్చు. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాల రూపంలోనూ ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి, రీల్ చేయటం లాంటివి. కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది, ఇది వ్యక్తిగా, జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరఫు నుంచి తీవ్రమైన ఆందోళన, బాధను, అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మోహన్ బాబు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. అదేవిధంగా మోహన్ బాబుని అడుగుతూ ఉన్నాం, అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులు. ఈ రెండు జరగకపోతే ఈ రెండింటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని, బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తాం. రంజిత్ హెల్త్ కండిషన్ కొంచెం, అంటే అతను ప్రాణాపాయం ఏం లేదు, కాకపోతే అతని ఫేషియల్ దీనికి సంబంధించిన ఈ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది యశోదలో. ఈ సర్జరీని ప్లేట్లెట్ పెట్టి ఒక 2 సర్జరీలు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇట్స్ 1 month మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రాణాపాయం అయితే లేదు, కానీ ఫేస్, ఇప్పుడు ఏదైతే మనకి ఫేషియల్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్, ఫేస్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ, వాటికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ నుంచి మా యాజమాన్యం తీసుకుంటారు. విల్ టేక్ కేర్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ హెల్త్ అండ్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో వాటన్ని విల్ టేక్ కేర్. మొత్తం మీడియాకి మా రిక్వెస్ట్, మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రజనీకాంత్ గారితో సహా మొత్తం మీడియా సంస్థలన్నిటికీ, వాటి యాజమాన్యాలకు, జర్నలిస్టులకు మా అందరి విజ్ఞప్తి ఏమిటంటే, ఒక సోషల్ మెసేజ్ నడపండి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలి అనే ఒక సోషల్ మెసేజ్ నడపండి అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్నటి రోజున మోహన్ బాబు గారు ఘోరంగా ఒక జర్నలిస్ట్ని ఫిజికల్గా కొట్టడం నేను చూసి షాక్ అయ్యాను. విజయవాడ నుంచి రోడ్లో వస్తూ తీవ్రమైన గాయాలు, ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఇప్పుడు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అలాంటిది మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని రాత్రి 10 గంటలకు నేను గౌరవంగా 12 గంటల సమయం ఇచ్చినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పకపోవడం సరికదా. పోలీసులు ఈ విషయం తీవ్రంగా చర్యలు తీసుకోకపోవడం,
ఇంకా ఘోరం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోర్టులు తీవ్రంగా స్పందించకపోవడం. సుప్రీంకోర్టు 1 వీక్ బ్యాక్ హర్యానా ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ని కొట్టించినందుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 2-3 months బ్యాక్ 5 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి, జైలు శిక్ష ఇవ్వండి జర్నలిస్ట్ను కొట్టినందుకు తీర్పు ఇచ్చారు. మరి ఎందుకు మన రాష్ట్రాల్లో ఇంత దరిద్రం? దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి దాడులు ఎవరైనా చేస్తే నేను ఎప్పుడూ అనుకున్నాను, హైడ్రా గురించి ఏ విధంగా పిల్లేశాను, రేప్ కేసుల గురించి ఏ విధంగా, స్పెషల్ స్టేటస్ గురించి, స్టీల్ ప్లాంట్ల గురించి, జర్నలిస్టుల దాడుల మీద నేను అతి త్వరలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక 1 week టైం ఇచ్చిన తర్వాత ఈ విషయంలో నేను స్పందించి ముందు తెలంగాణ హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ న్యాయం కొరకు ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎవరు చేశారనేది, ఎవరి వల్ల జరిగింది అనేది మేము చెప్పలేము, మాకు తెలియదు. అది నిజాలన్నీ కూడా ఒకసారి ఆయన యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఎంక్వైరీలో తెలిస్తే నిజాలు తెలుస్తాయి. నిన్న మా రిపోర్టర్ మీద దాడి చేయడం అనేది అమానుషమైనది. ఎందుకంటే అది ఒక మీడియా మీద దాడిగా మేము భావిస్తాము. ఎందుకంటే మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన సమాజంలో పెద్ద వ్యక్తులు అయ్యి ఉండి వాళ్ళే దాన్ని హరిస్తూ ఉంటే ఇక మామూలు ప్రజలకు ఎటువంటి సమాజంలో మెసేజ్ పాస్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి గొడవలు అన్నప్పుడు తలుపులు వేసుకుని లోపల కొట్టుకోమనండి, ఎవరు వద్దాం లేదు. అలా కాకుండా రోడ్డు మీద వచ్చినప్పుడు మాకు మీడియాగా సెలబ్రిటీ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము వెళ్ళాము. మరి ఆ విషయాలు ఆయన కూర్చోబెట్టి నిదానంగా చెప్తే అయిపోయేదానికి మైక్ తీసుకుని కొట్టాల్సిన అవసరం లేదు. అందుకని దాన్ని ఆ దాడిని ఖండిస్తున్నాము. పైగా ఆయన ఒక సెలబ్రిటీ అయినప్పుడు ఆయన ఎంతో నిదానంగా వచ్చి ముందాగా వ్యవహరించాల్సి పోయి ఒక గూండాలా ప్రవర్తించడం అనేది అది ఆయన సొంత నైజం అనుకోవాలా లేకపోతే సినిమా స్టంట్ అనుకోవాలా మాకు అర్థం కావట్లేదు. జర్నలిజం యొక్క స్వేచ్ఛను కాపాడాలని, అందుకని ఆయన్ని మీద తగిన చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలని మేము ఆశిస్తాం. మీడియా రంగం అనేది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా రంగం. అంతేకాకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు పరిష్కరించే విధంగా కృషి చేసేది మీడియా రంగం. అలాంటి మీడియా రంగంలో ఈరోజు ప్రముఖ నటుడు మోహన్ బాబు దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇది ఒక హేయమైన చర్య. ఆయన యొక్క అహంకారానికి నిలువెత్తు నిదర్శనమే ఈ యొక్క ఘటన తెలియజేస్తున్నాను. మోహన్ బాబు గారు ఇదేం పేదరాయుడు సినిమా, రాయుడు సినిమా కాదు మీ నటులు చేయడానికి. ప్రతి ఒక్క పౌరుడికి, సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరికి చట్టాలు అనేటివి అందరికీ సమానమే. నీకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని మీరు అలాంటిది ఒక మీడియా మిత్రుడి మీద చాలా దారుణంగా దాడి చేయడం అనేది యావత్ దేశం చూస్తూ ఉంది. చలనచిత్రం అనేది ఒక కలంకంగా భావిస్తూ ఉన్నారు. మీరు దయతలచి వెంటనే క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా వెంటనే తన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా అతన్ని రిమైండ్ కూడా చేయాలని, చట్టం పేదవారికి మరియు డబ్బున్న వారికి అందరికీ సమానమే అని అతను రిమైండ్ చేస్తేనే దీనికి చట్టం తన పని తాను చేసుకోబోతుందని తెలియజేస్తున్నాను. ఆయన బహిరంగ క్షమాపణ కూడా తెలియజేయాలని చేస్తున్నాను. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుర్గా కుమారస్వామి. మోహన్ బాబు అయితే మంచి నేమ్ ఉందండి. మీడియా మీద దాడి చేయడం అనేది చట్టరీత్యా నేరం. కానీ ఇలా చేస్తారు అని అంటే మీడియా వాళ్ళు కూడా అలా ఏం మీడియా కూడా కరెక్ట్గా బయటకి న్యూస్ తెస్తుంది, అదైతే గమనించాలి మోహన్ బాబు. కానీ ఇలా చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆందోళన అయితే గురి చేస్తుంది. బికాజ్ ఎందుకంటే మీడియా అనేది పబ్లిక్కి న్యూస్ ఇవ్వడానికి, అలాంటి మీడియా మీద చేయి చేసుకోవడం అనేది నేరం అని బాగా అందరూ తెలుసుకోవాలి. అండ్ మీడియా వ్యక్తులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అతనికి కూడా చాలా పరిస్థితి విషమంగా ఉంది. అతనికి పరిస్థితి ఏం బాగాలేదు. అతని మీద చేయి చేసుకోవడం అనేది చట్టరీత్యా అంటే లెక్క చేయకుండా చూస్తున్నాము. బాబుని వెంటనే అరెంజ్ చేయాలనేసి మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇంట్లో సరిపెట్టుకోకుండా బయట వాళ్ళ మీద కోపంతో కసితో ఇలాంటి దుశ్చర్యలు పాల్పడడం అనేది చాలా నీచమైన నికృష్టమైన చర్య. వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. డ్రామాలు ఆడుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అనేక చిన్న ఇష్యూలు సర్ది పెట్టుకుంటా అని చెప్పేవాడు. ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు క్రియేట్ చేస్తుంది? అందరూ ఒక ఛానల్ మీదనే దాడి అని కాదు, ఇది అంతా మొత్తం అందరూ మీడియా మీద ఒక దాడిలాగా ఇది భావించాల్సింది.
తన ఇంట్లో కార్యక్రమం, తన ఇంట్లో గొడవల్ని ఇంట్లో పరిష్కరించకుండా రోడ్డు మీద తీసుకొచ్చిన వ్యక్తిని ఏ మీడియా అయినా ప్రశ్నిస్తుంది, ఏ మీడియా అయినా కవర్ చేస్తుంది. ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. అవార్డ్స్ గెలుచుకున్న వ్యక్తి ఇంట్లోనే పరిష్కరించకుండా తన కోడల్ని కొడుకుని రోడ్డు మీద తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ఏ మీడియా కవర్ చేయకుండా ఉంటుంది? ఖచ్చితంగా మీడియా కవర్ చేస్తుంది. మీడియా కవర్ చేసినప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం అయింది. వాళ్ళ ఎంప్లాయీస్ అయినా ఇలాగ మీలాగా వచ్చేసి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జాబ్లో ఒక భాగం అది. వాళ్ళ మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం అనేది ఏమైతే వాళ్ళ ఇంట్లో పని మనుషులను కొడతాడట, తర్వాత వాళ్ళ ఇంట్లో కొడుకులను కొడతాడు, ఎవరిని పడితే వాళ్ళ కొట్టడం తిట్టడం మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి. ఎంప్లాయీస్ మీద దాడి చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఇది ఒక్కరి విషయం కాదు, ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలని